హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేము అన్బాక్సింగ్ చేస్తున్నాము దిస్ వోల్టాస్ బెకో dishwasher. వోల్టాస్ బెకో DT8S డిష్ వాషర్. ఇది అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి 20,500 పడిందనమాట. ఇది వచ్చిన వెంటనే మేము వోల్టాస్ కస్టమర్ కేర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నాము. అండ్ వాళ్ళు డెమో కోసం అండ్ ఇన్స్టలేషన్ కోసం ఇన్స్టలేషన్ ఇంజనీర్ని పంపించారు. అతను వచ్చేసి ఇన్స్టలేషన్ అండ్ డెమో ఇచ్చేసి వెళ్ళాడు. ఇది ఇన్స్టలేషన్ మనం కూడా చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ లాగానే ఉంటుంది. కానీ వాళ్ళతో చేయిస్తే బెటర్ కదా అనేసి చేయించామన్నమాట. డిష్ వాషర్కి మనం కొన్నప్పటి నుంచి 2 years వ్యారంటీ ఉంది, కాంప్రహెన్సివ్ వ్యారంటీ. అండ్ 3 years అడిషనల్ వ్యారంటీ ఫర్ మోటార్. అంటే మోటార్కి 2+3 5 years వ్యారంటీ ఉందన్నమాట. నేను చాలా ఉత్సుకతో ఉన్నా, ఎప్పుడు ఇది ఓపెన్ చేస్తారా, ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారా, ఎప్పుడు దీని గురించి రివ్యూ ఇద్దామా అని. తొందరగా బోళ్ళు వాష్ చేద్దామనేసి, ఎలా వాష్ అవుతుందో చూడ్డానికి. డిష్ వాషర్ ఇన్స్టలేషన్లో 2 స్టెప్లు ఉన్నాయి. ఫస్ట్ది పవర్ సప్లై. ఈ పవర్ సప్లై కోసం మనకి 16 amp సాకెట్ అవసరం పడుతుంది. ఇది కిచెన్లో నాకైతే సింక్ పక్కనే ఉంది కాబట్టి ఇలా పెట్టేసుకున్నాను. రెండో స్టెప్లో ఇన్లెట్ అండ్ అవుట్లెట్ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి వాటర్ సప్లై ఎక్కడి నుంచి ఉందో దానికి ఇన్లెట్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అవుట్లెట్ని నేను సింక్లోకి పెట్టేశాను. ఇప్పుడు అవుట్లెట్ని అవసరం లేనప్పుడు పైనకి పెట్టేసుకొని, అవసరం మనం డిష్ వాషర్ ఆన్ చేసినప్పుడు సింక్ లోపల వేస్తున్నాను. ఓపెన్ చేస్తే 2 బాస్కెట్స్ ఉన్నాయి. ఒకటి కిందది, ఇది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా దీంట్లో ప్లేట్స్, బౌల్స్, పెద్ద బౌల్స్, రైస్ బౌల్, పాల గిన్నె, ఇలాంటి గిన్నె అని పెట్టుకోవచ్చు. ఈ పైననేమో స్పూన్ కోసం 2 ట్రేలు ఇచ్చారు. ఒకటి ఇలా, ఇక్కడ కప్స్, చిన్న బౌల్స్ పెట్టుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు కింద పెట్టుకునే బౌల్స్ ఉంటాయి కదా, అవి ప్లేట్లైనా ఏవైనా, ఇక్కడ ఒక ఆమ్ ఉంది, స్ప్రే ఆమ్, దీనికి టచ్ అవ్వకుండా ఉండాలి. పైన ఒకటి, కింద ఒకటి స్ప్రే ఆమ్ ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది ఫిల్టర్. ఎవ్రీ వాష్ అయిపోయిన తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్ని ఆర్ఎస్కి ఆపోజిట్గా కొంచెం టర్న్ చేస్తే వస్తుంది. దీన్ని ఎవ్రీ వాష్ అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. క్లాక్ వైజ్ అయితే ఫిక్స్ చేయడానికి, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఓపెన్ చేసుకోవడానికి. ఇక్కడ నాబ్ను ఓపెన్ చేస్తే ఇందులో సాల్ట్ వేసుకోవాలి. 1 kg సాల్ట్ వేసుకోవాలి. ఇది 3 months వరకే వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది రింగ్ సైడ్. ఇందులో రింగ్ సైడ్ వేస్తారు. నెక్స్ట్ది ఈ ల్యాచ్ పుష్ చేస్తే ఓపెన్ అవుతుంది. అందులో డిటర్జెంట్ యూస్ చేయాలి. డిటర్జెంట్ అయినా లేదు అంటే
ట్యాబ్లెట్స్ అయినా. ఈ ట్యాబ్లెట్ వచ్చేసి ఫినిష్ బ్రాండ్ది. ఈ ట్యాబ్లెట్ యూస్ చేస్తే రింగ్స్ యాడ్, సాల్ట్ అండ్ డిటర్జెంట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకైతే నేను ఈ ఫినిష్ బ్రాండ్ది ఈ ట్యాబ్లెట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం డిస్ప్లే గురించి తెలుసుకుందాం. దీనికోసం ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేస్తాం. డిష్ వాషర్ స్విచ్ ఆన్ చేసి దాంట్లో మెయిన్ పవర్ బటన్ ఆన్ చేద్దాం. దాని ప్రక్కన ప్రోగ్రామ్ ఉంది, దాని ప్రక్కన డిలే టైమర్ ఉంది, దాని ప్రక్కనేమో పాజ్ను ఆన్ చేసేది ఉంది. రింగ్ సైడ్ కోసం ఇండికేటర్స్ ఉన్నాయి. సాల్ట్ అండ్ రింగ్ సైడ్ అయిపోతే మనకి ఇండికేట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను యూస్ చేయట్లేదు కాబట్టి అవి రెడ్ కలర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రాంలో 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి గ్లాస్ కేర్, సెకండ్ది క్లీన్ అండ్ షైన్, థర్డ్ వన్ వచ్చేసి మినిమం, దానిపైన ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటెన్సివ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి నార్మల్ మోడ్, సిక్స్త్ వన్ ఇకో. అండ్ ఇప్పుడు గ్లాస్ అండ్ కేర్ అనేది 1 hour 30 minutesలో అవుతుంది. క్లీన్ అండ్ షైన్ అనేది 1 hour 30 minutes, మినిమంలో 35 minutesలో అయిపోతుంది. ఇంటెన్సివ్ 2 hours 40 minutes. మనకి హెవీ బర్తన్స్ ఉంటే దానిలో ఎక్కువ జిడ్డుగా ఉంటే అందులో పెట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ మోడ్లో 2 hours 30 minutesలో ప్రోగ్రామ్ ఉంది. ఈకో మోడ్ ఏమో 3 hours ఉంది. ఈకో మోడ్లో కొంచెం వాటర్ కన్జంప్షన్ తక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇలా యుటెన్సిల్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఈ స్ప్రే ఆర్మ్స్కి తగలకుండా ఉండేలాగా పెట్టుకోవాలి. అండ్ బౌల్స్ కూడా మనం బోర్లించుకొని పెట్టుకోవాలి. ఇలా బోర్లించుకోవాలి. ఇలా ఉన్నాయనుకోండి, ఇందులో మన డిటర్జెంట్ యూస్ చేసిన రెసిడ్యూస్ ఇందులో ఉంటుంది అన్నమాట. ఆ వాటర్ ఇందులో ఉండిపోతుంది. ఇలా పెట్టేసుకుంటే వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను డిష్ వాషర్లో ఈరోజు బౌళ్ళన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు లాస్ట్ ఓపెన్ చేసి ట్యాబ్లెట్ని ఇందులో పెడుతున్నాను, డిటర్జెంట్ దాంట్లో. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి డిష్ వాషర్ సైకిల్ ఆన్ చేస్తున్నాను. దానికోసం పవర్ ఆన్ చేసి ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడమే. ప్రోగ్రామ్ నేను ఇప్పుడు నార్మల్ మోడ్లో పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను నార్మల్ మోడ్లో సెట్ చేస్తాను. ఇది 2 hours 30 minutes అన్నమాట. ఇప్పుడు ప్లే బటన్ ఆన్ చేస్తా, ఆన్ అవుతుంది, సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, after 2 hours 30 minutes the cycle is ended. Let's open. ఎలా వంట పాత్రలన్నీ ఎలా క్లీన్ అయ్యాయో చూద్దాం. అన్నీ వేడిగా ఉన్నాయి. హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కాబట్టి గిన్నెలన్నీ పర్ఫెక్ట్గా క్లీన్ అయ్యి ఉన్నాయి. కొన్ని గిన్నెల మీద అన్ని డ్రాప్లెట్స్ ఉన్నాయి, వాటర్ డ్రాప్లెట్స్. హాట్ వాటర్ కాబట్టి కొంచెం హీట్ వల్ల అలా డ్రాప్లెట్స్ వచ్చాయనుకుంటా. ఇది అన్నం గిన్నె అల్యూమినియంది, బాగానే క్లీన్ అయ్యాయి. స్టీల్వి అల్యూమినియంలో కూడా మంచిగానే క్లీన్ అయ్యి వచ్చాయి. ప్లేట్స్ కూడా క్లీన్ అయ్యాయి. ఇలా అన్నమాట. ఈ గిన్నెలు అరేంజ్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుంది, మనం కరెక్ట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ పైన ర్యాక్లో స్పూన్స్, బౌల్స్ అన్నీ క్లీన్గా వచ్చాయి అన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ టేబుల్ టాప్ డిష్ వాషర్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఈ డిష్ వాషర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది. బౌల్ మాత్రం చాలా నీట్గా క్లీన్గా వస్తున్నాయి. మెయిన్ హాట్ వాటర్ ఉంది కాబట్టి చాలా క్లీన్ అవుతున్నాయి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ డిష్ వాషర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.